హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. నేను మీ పూర్ణచందర్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి కొత్తపేట్ అష్టలక్ష్మి టెంపుల్కి దగ్గరలో మరియు టెలిఫోన్ కాలనీలో మనకు ఒక 3 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ వస్తుంది. చాలా బాగుందండి. దయచేసి పూర్తిగా ఈ ఫ్లాట్కి సంబంధించి ఏమేమి హైలైట్స్ ఉన్నాయో నేను వీడియోలో ప్రతిదీ చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే కానీ మీకు అర్థం కాదు. 2500 SFTలో నార్త్ ఈస్ట్ ఫేసింగ్ తో ఉన్న 3 BHK ఫ్లాట్. చాలా మంది మాకు కొత్తపేట్ మెట్రో స్టేషన్ కి దగ్గర కావాలి ఫ్లాట్ అని అడిగారు కదా. ఇప్పుడు జస్ట్ మెట్రో దిగి నడుచుకుంటా కూడా ఈ ఫ్లాట్ దగ్గరకు వచ్చేయచ్చు. ఫ్లోర్ కు ఒక ఫ్లాట్, అట్లా 5 ఫ్లోర్లు ఉంటాయి అన్నమాట. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 5th ఫ్లోర్ లో ఉంది. నార్త్ ఈస్ట్ ఫేసింగ్ తో ఉంది. దీంట్లో మనకు ఒక కార్ పార్కింగ్ కూడా వస్తుందండి. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా మనకి 5th ఫ్లోర్ వరకు వస్తుంది. ఫుల్లీ ఫర్నిచర్ తోని మనకి ఫ్లాట్ అనేది వస్తుంది. సూపర్ ఉంటది ఫ్లాట్. ఎవరైతే పూర్తి వీడియో చూసి మీకు ప్రైస్ నచ్చినా మీ బడ్జెట్ లో ఉన్నదంటే కింద ఉన్న డిస్క్రిప్షన్ నంబర్ కి కాల్ చేయండి. అక్కడికి మీకు డైరెక్ట్ ఇక్కడ ఫ్లాట్ దగ్గర తీసుకొచ్చి ఫ్లాట్ కూడా చూపించేస్తారు. ఓకే, ఇది ఈ ఫ్లాట్ కి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు మొత్తం ఒకసారి వీడియో మొత్తం చూసినాక నాకు కాల్ చేయండి. నేను మంచిగా ఒకటి చెప్పేది ఏంటంటే, వీడియో పూర్తిగా చూడండి. ఈ ఫ్లాట్ మాత్రం కిరాక్ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మంది వీడియో స్కిప్ చేస్తారు కదా, చేయకండి. నార్త్ ఈస్ట్ ఫేసింగ్ తో ఉన్న 2500 SFT ఫ్లాట్. మొత్తం ఓనరు ఎంత మంచిగా వేసుకుందంటే ఫ్లాట్ ని, మీరు మొత్తం వీడియో చూస్తే మాత్రం నేను కొంటా అని చెప్పి ఉరుకొస్తారు. అంత బాగుంది ఫ్లాట్. 2500 SFTలో నార్త్ ఈస్ట్ ఫేసింగ్ తో ఉన్న 3 BHK ఫుల్లీ ఫర్నిచర్. మీరు ఇక్కడ చూసుకోండి, చుట్టూ గ్రిల్స్ వేపించేసిండు మంచిగా. ఎంత గ్రిల్స్ వేపించింది, ఇక్కడ గ్లాస్ ఫినిషింగ్ ఉంది. 5th ఫ్లోర్లో ఉంది ఇది. ఓకే, 5th ఫ్లోర్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డోర్ కూడా మొత్తం మంచిగా ఎంత బాగా చేసింది చూడండి. సో ఇలాంటి రేర్గా వస్తాయి. వచ్చినప్పుడు మాత్రమే పర్చేజ్ చేసుకోవాలి. కొద్దిగా ఓపికతో మీరు చూడండి, మీకు మొత్తం ఎంత మంచిగా వస్తుందనేది చూపిస్తా. ఇక్కడ ఎంట్రన్స్ లిస్ట్ చూడండి, ఈ గేట్ కూడా చూడండి. ఇదంతా కూడా ఎంత బందోబస్తుగా ఉందో. ఎవరు అంటే మామూలుగా కొందరు గ్రిల్స్, నార్మల్ గ్రిల్స్ అట్లా పెడతారు, కానీ ఈ గేట్ చూడండి ఎంత క్వాలిటీ ఆఫ్ గేట్. ఓకే, ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్దాం. సూపర్ ఉంటుంది. ఈ గేట్ తర్వాత ఇంకొక డోర్ ఉంది మనకి. ఇది ఇంటి లోపలికి. ఇలా చూడండి, ఫుల్లీ ఫర్నిష్డ్తో ఉన్న 3 BHK ఫ్లాట్ మనకి వచ్చింది. ఓనరు మొత్తం కూడా వర్క్ అంతా, అంటే ఇది రీసేల్ ఫ్లాట్. ఈ ఫర్నిచర్ వర్క్ అయినా, ఈ టైల్స్ అయినా కూడా కొన్నతను మొత్తం దగ్గరుండి చేయించుకున్నాను అనమాట. ఇదంతా మీరు ఇక్కడ టీవీ యూనిట్ చూసుకోండి, ఎంత పెద్దగా, ఎంత స్పేసెస్ వస్తుందో. హాల్ మాత్రం కిరాక్ వస్తుంది. మనకి బెడ్రూమ్స్కి ఆ గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చింది అక్కడ. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట. అంటే ఇలా వేసుకుంటే ఏం లేనట్టు కనిపిస్తుంది. ఇక్కడ అట్లా ఫినిషింగ్ చేయించింది మొత్తం. ఇదంతా కూడా మనకి కిచెన్కి వెళ్ళే రోడ్. ఒక్కసారి మళ్ళీ హాల్ చూపిస్తా, తర్వాత మీ పూజ గది కూడా చూపిస్తా. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్, ఎంత పెద్దగా వస్తుందో చూసుకోండి హాల్. ఓకే, ఇది పూజ గది. చాలా మంది మాకు పూజ గది ఇట్లా మంచిగా పెద్దగా ఉండాలి, మంచిగా ఉండాలి అని అంటారు కదా. ఇగో ఇక్కడ చూసుకోండి, ఇది పూజ గది. మంచిగా ముగ్గురు కాదు నలుగురు కూర్చొని మంచిగా పూజ చేసుకునేటట్టున్నది పూజ గది కూడా. ఇది ఎక్కడుందంటే మనకి కొత్తపేట్ టెలిఫోన్ కాలనీ అంటారండి. టెలిఫోన్ కాలనీలో మనకి ఈ 3 BHK ఫుల్లీ ఫర్నిచర్డ్ వచ్చింది. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. ఇక్కడ మనకి వస్తుంది డైనింగ్ టేబుల్ పెట్టుకునే ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా కూడా కిచెన్ ఏరియా. సో ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళు ఒక్కసారి మా వీడియోకి లైక్ చేయండి. అట్లనే మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తారు, మీకు ఎక్కడ కావాలనేది కూడా మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను మీరు ఆ ఏరియా కూడా ఎత్తికి పెడతాను. సో రీసెంట్లీ మాకు 3 BHK ఫ్లాట్ కొత్తపేట సైడ్ చాలామంది అడిగిరు. వాళ్ళ కోసం ఇప్పుడు మేము ఎత్తికి మరి ఇది వీడియో తీస్తున్నాము. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా, కిచెన్కి సంబంధించి వాష్ ఏరియా. ఓకే, ఇదంతా కూడా కిచెన్. ఓకే, ఇప్పుడు బెడ్రూమ్స్ చూపిస్తా. 3 బెడ్రూమ్లు వస్తాయి. ఇప్పుడు ఈ 2 బెడ్రూమ్లు ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్.
ఇప్పుడు ఈ బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు ఇది ఇట్లా గ్లాస్ పార్టీషన్ అనేది ఇచ్చారు మంచిగా. ఇదంతా కూడా గ్లాస్ పార్టీషను. 2 బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు మనకి ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ వాష్ బేసిన్కి సంబంధించిన స్పేస్ ఉంది. ఇక్కడ మన కబోర్డ్స్ కూడా ఉన్నాయి వాష్ బేసిన్ దగ్గర. ఇదంతా కూడా సో నేను వీడియోలో మీకు అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండి. ఎలాంటి ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఏది కూడా మిస్ కావద్దని. ఇక్కడ మీరు చూసుకోండి కబోర్డ్ సిస్టమ్స్ ఇవన్నీ. ఒకసారి ఇక్కడ టీవీ యూనిట్కి సంబంధించి స్పేస్ కూడా ఉంది మనకి. ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు చూసేది. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ మనకి 6x6 మంచం వేసినాక కూడా ఎలా వస్తుందని మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి డ్రెస్సింగ్కి సంబంధించిన స్పేస్. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను ఒక్కటి మాత్రం ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తున్నా. ఇలా వస్తుందన్నమాట మొత్తం కూడా. ఇంకా ఇటు సైడ్ చాలా ఉన్నాయి. ఓకే, మనకి లోపల కూడా కబోర్డ్స్కి సంబంధించి కూడా ఎంత స్పేస్ వస్తుంది అనేది మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నా. కబోర్డ్స్కి సంబంధించిన డిజైన్స్ కూడా చూసుకోండి మీకు ఎలా వస్తుంది అనేది. ఈ గ్లాస్ ఫినిషింగ్తో మంచిగా మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది మీరు చూసుకుంటే ఇది అటాచ్డ్ బాత్రూము. దీనికి ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. ఇక్కడ మనకి వాష్ బేసిన్ కూడా ఉంది. సో క్లియర్గా అన్నీ కూడా చూపిస్తున్నా మీకు. ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ లాగా చూసుకోవచ్చు, లేకపోతే స్టడీ అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇది దీనికి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. 2500 SFTలో నార్త్ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 3 BHK ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్. దీంట్లో మీరు చూసుకుంటే కబోర్డ్స్ అనేవి ఎలా వస్తున్నాయి మీరు చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టడీ టేబుల్కి సంబంధించి కూడా ఉంది. అండ్ లైక్ సిస్టమ్ వర్క్స్ ఏమన్నా ఉన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇదంతా కూడా మనకి కబోర్డ్సే. జస్ట్ ఇట్లా మూవ్ చేస్తే చాలు మనకి మొత్తం స్పేస్ అనేది వస్తుంది లోపల. అంత కబోర్డ్స్ ఇవన్నీ. ఇక్కడ కూడా మనకి కబోర్డ్ సిస్టమ్ అనేది ఉంది. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇలా వస్తుంది. ఇలా వస్తుంది చూసుకో. ఓకే, మీకు షవర్ది కూడా మంచిగా లగ్జరీగా అది ఇచ్చేతో. సో ఇంకొక బెడ్రూమ్ ఉంది, అది ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. ఇక్కడ మీరు చూసుకోండి, ఈడ కూడా మనకి లైక్ మిర్రర్ టైప్ ఇచ్చారనమాట. సో ఇంకొక బెడ్రూమ్ ఉందని చెప్పిన కదా. ఈ హాల్ నుంచి మళ్ళీ ఇలా చూసుకుంటే ఈ టీవీ యూనిట్కి పక్కన ఇంకో స్పేస్ వస్తుంది కదా ఫ్రెండ్స్ మనకి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదంతా 2 డోర్స్ వస్తున్నాయి అనమాట. ఈ 2 డోర్స్ ఇక్కడ చూసుకోండి. ఇది ఒక సపరేట్ డోరు, అది డిజైన్ డోరు. ఇక్కడికే మీరు చూసుకుంటే ఇదంతా కూడా మనకి గెస్ట్ రూమ్ లాగా వాడుకోవచ్చు అండి. ఇదంతా కూడా గెస్ట్ రూమ్ లాగా వాడుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోండి కబోర్డ్స్ అనేటివి ఎలా వస్తున్నాయి అనేది. ఇక్కడికి మనం ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. ఈ అటాచ్డ్ బాత్రూమ్ కూడా గ్లాస్ ఫినిషింగ్తో ఇట్లా క్లోజ్ చేసుకునేటట్టు ఇచ్చారు మంచిగా. ఇలా క్లోజ్ చేసి ఏం కనిపించదు, జస్ట్ ఇట్లా మూవ్ చేసుకున్నాం అనుకోండి. ఇలా మూవ్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ మనకి డ్రెస్సింగ్ ఏరియా అనమాట ఇదంతా కూడా. దీనికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇలా వస్తుంది. ఇలా వస్తుంది అటాచ్డ్ బాత్రూమ్. సో ఇప్పుడు ఒక్కసారి నేను మళ్ళీ మీకు హాలు బాల్కనీ చూపించాలి కదా. మీకు ఇంకొక బాల్కనీ వస్తుంది. ఎవరైనా గెస్ట్లు వస్తే బయట వాష్రూమ్ కూడా ఉంది దీనికి. ఈ బాల్కనీ మీరు చూసుకోవచ్చు. వెంటిలేషన్ అయితే దీనికి సూపర్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ బిల్డింగ్ కాబట్టి మనకి ఈ అపార్ట్మెంట్కి ఫుల్ వెంటిలేషన్ ఉంది. 5th ఫ్లోర్లో ఉన్న 3 BHK ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ కొత్తపేట. ఇక్కడికేని మనకి అష్టలక్ష్మి టెంపుల్ దగ్గరనే, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో. సో చాలామంది ఇట్లా అష్టలక్ష్మి టెంపుల్కి దగ్గర ఇట్లా కొత్త ఏముంటే చెప్పమని అడుగుతారు కదా. ఈరోజు తీసుకొచ్చిన ఇక్కడ చూసుకోండి, మనకి ఈ బాల్కనీ కూడా మనకి ఎంత స్పేస్ ఉందో. సో ఇక్కడ కూర్చొని చిన్నగా అట్లా మనం కూర్చొని అట్లా రిలాక్స్ కావడానికి మంచిగా చుట్టూ కూడా అంతా కూడా మంచిగా ఇట్లా చూసుకుంటూ కూర్చోడానికి కూడా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ 3 BHKకి సంబంధించి ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్. మళ్ళీ మిస్ చేసుకోకండి, ఇట్లా ఫర్నిచర్ చేయించినవి మళ్ళీ రావు, వచ్చినప్పుడే తీసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. థ్యాంక్ యూ.